నమస్తే, నా పేరు లీలా కుమారి ఏలూరి. మాది వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్. ఆర్గానిక్గా కూరగాయలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకోవాలి అనే కాన్సెప్ట్తో రసాయన రహిత కూరగాయలు వాడటం ద్వారా మనకు వచ్చే లాభాలు, వాటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుపుతూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి మేము అందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాము. ఈ చేసే క్రమంలో మాకు మా మిద్దె తోటలపై చేసే కూరగాయలు మేము పండించుకొని తినడం ద్వారా ఇక ప్రయోజనాలు అంటే కూరగాయల్లో టేస్ట్ కానీ, నిలవ పద్ధతులు కానీ ఇలాంటివన్నీ మేము ఫీల్ అవుతున్నాము. సో ఆ తర్వాత మనం మార్కెట్లో తెచ్చుకునే కూరగాయలు దాని డ్యూరబిలిటీ కానీ, టేస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాగా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు మొదలైనవి పండించుకోవడం ద్వారా మనకి చాలా ఆనందం, ఆహ్లాదం కలుగుతుంది. అలాగే వృద్ధులైన చాలామంది అంటే 60+ ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలామంది టెర్రస్ గార్డెనింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే రోజువారీ బిజీ లైఫ్లో వాళ్ళు 60 ఏళ్ల పాటు సర్వీస్ చేసి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాపకం అంటూ ఉండాలి. ఆ వ్యాపకంలో మన ఆనందం పొందాలి అనే కాన్సెప్ట్తో టెర్రస్ గార్డెనింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి ఆరోగ్య ప్రయోజనాలు వాళ్ళకి తెలియజేయడం కోసం వాళ్ళని కూడా మా గ్రూప్స్లో జాయిన్ చేసుకుని మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. అలాగే ఈ టెర్రస్ మీద మన మొక్కలు పెంచే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటామండి. ఎందుకంటే సీపేజ్ అలాంటివి ఉండకూడదు, అలాంటివన్నీ చెప్తూ ఉంటాము. అలాగే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయటం వల్ల ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటాము. మన ముందు తరాల్లో మనం ఈ క్యాన్సర్లు కానీ, అల్సర్లు కానీ, గర్భాశయ దోషాలు కానీ ఎటువంటి సమస్యలు లేకుండానే రెగ్యులర్గా మనకి సుఖప్రసవాలు జరగటము, 90 ఏళ్ళు 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రస్తుత సమాజంలో పీసీఓడీలు లాంటివి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ కారణం కెమికల్స్తో మనము పండించిన ఆహారాన్ని మనం తీసుకోవటం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పేసి అలాంటి సందేశాన్ని మనం పబ్లిక్కి ఇవ్వాలి. మన కూరగాయలు మనమే పండించుకోవటం ద్వారా ఈ విధంగా కూరగాయలు, ఆకుకూరలు మన మిద్దె తోటలపై మనమే పెంచుకొని దాన్ని కన్జ్యూమ్ చేయటం వల్ల వచ్చే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనం అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అలాగే మన ఇంట్లో ఉండే చాలా అంటే మనకి కడుపులో నొప్పి అలా వస్తుంది, ఎసిడిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మన ఇంట్లో మన దగ్గరే ఉన్న మొక్కల్ని మనం పట్టించుకోము, వాటి ద్వారా కూడా. అలాగే కొన్ని ఉత్తరేణి మొక్క ఉంటుంది. ఆ ఉత్తరేణి మొక్క మనకి ఏదైనా పురుగులు కుట్టినప్పుడు ఆ రసాన్ని పిండితే దానికి ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది, ఆ విషం అనేది పైకి పాకకుండా ఉంటుంది. ఇలా తులసి 24 అవర్స్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్గా ఆక్సిజన్ని రిలీజ్ చేసే ప్లాంట్. ఇలాంటివన్నీ అందరికీ తెలియవండి. ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ గురించి కూడా మేము అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇంకా చాలా మొక్కలు మనకి ఔషధ విలువలు కలిగిన మొక్కల్ని, లేదా మనం కూరగాయలు అనేవి ఆకుకూరలు వచ్చేటప్పటికి మనం తోటకూర, గోంగూర, పాలకూర ఇవి మాత్రమే ఉంటూ ఉంటాయి మనకి. అలా కాకుండా సాగు చేయబడనివి 80 పైగా రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాటిల్ని కూడా జనాలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఇక్కడ ఒక మొక్కని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎలుక జెముడు ఆకు అనేది ఆ మొక్క పేరు. ఆ ఆకుకూరని మనం ఈరోజు డిస్ప్లేకి తీసుకొచ్చామండి. ఇలాంటి సాగు చేయని ఆకుకూరల్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి, వాటి వల్ల ఉపయోగాలు తెలియజేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.